జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వర్షపు నీటితో నిండిపోయిన రహదారిపై బీఆర్ఎస్ యువజన నాయకులు చేపల వేట నిర్వహిస్తూ వినూత్న నిరసన చేపట్టారు. అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి సుభాష్ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిపై వర్షపు నీరు భారీగా నిల్వ ఉండడంతో బీఆర్ఎస్ యువజన నాయకులు నిరసనకు దిగారు. చేపలు పట్టే వలలను తీసుకువచ్చి నిలిచిపోయిన నీటిలో చేపలు పడుతున్నట్లుగా వినూత్నంగా నిరసన చేపట్టారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి సుభాష్ కాలనీ వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను మధ్యలోనే నిలిపివేశారని ఆరోపించారు. ఈ పనుల కోసం మంజూరైన నిధులను ఇతర అవసరాలకు మళ్లించారని విమర్శించారు. ఎన్నికల సమయంలో రహదారి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆ హామీని అమలు చేయలేదని ఆరోపించారు. వర్షం పడిన ప్రతిసారి రహదారి చెరువును తలపిస్తుందని, దీంతో స్థానిక ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సమస్యను పరిష్కరించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయడంతో పాటు వర్షపు నీరు నిల్వ కాకుండా శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ యువజన నాయకులు డిమాండ్ చేశారు. ఏదైతే భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ నుండి ఈ బస్టాండ్ మీదుగా సుభాష్ కాలనీ, రామ్నగర్ ఆనుకొని మిలీనియం కోర్ట్స్ వరకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటైన రోడ్డు నిర్మాణ పనులను ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయని వెంటనే నిర్మాణ పనులు చేపట్టి దాన్ని అతిగతి లేకుండా మధ్యలోనే వదిలేసి ఈ రోడ్డును అసలు భూపాలపల్లి నియోజకవర్గంలో ఉందా లేదా అన్నట్టుగా ఇడిచిపెట్టడం ఈ భూపాలపల్లిలో సుభాష్ కాలనీలో ఉన్న ప్రజలకు స్థాల అవస్థలకు గురి కావడం. ఎమ్మెల్యే గారిని ఇదేంటి అని అడిగితే ఈ భూపాలపల్లిలో అసలు ఈ నియోజకవర్గంలో సుభాష్ కాలనీ ఉందా లేదా అన్నట్టుగా నిన్న ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. దానికి నిరసనగా ఈరోజు భూపాలపల్లి ఆ సుభాష్ కాలనీ ప్రజలందరినీ ఈ రోడ్డు మీదకి తీసుకొని వచ్చి రోడ్డు మధ్యలో ఏర్పడినటువంటి గుంతలలో చేపలు పట్టడం, అదేవిధంగా గాలాలు వేయడం అంటూ వినూత్నమైన రీతిలో యువత ఆధ్వర్యంలో, కాలనీ వాసుల ఆధ్వర్యంలో వినూత్నమైన రీతిలో నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మా నాయకులపై పొద్దుపోకుండా ఈ రోడ్డు మరమ్మతులను వెంటనే మొదలుపెట్టి ఈ రోడ్డును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాము. సుభాష్ కాలనీ మరియు రామ్నగర్, సుభాష్ కాలనీ, గాంధీనగర్, రెడ్డి కాలనీ పోయే ఈ మెయిన్ రోడ్డు అధ్వాన పరిస్థితిలో ఉందని బీఆర్ఎస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ చేపలు పట్టే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా గత ఎన్నికలలో ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి ఆయన హామీ ఇచ్చి ఈ రోడ్డును వెంటనే నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ ఆ ఎన్నికల టైంలోనే వచ్చి ఈ రోడ్డును ఈ కాలనీ మందమే ముంగట అటు ఇటు ఈ రోడ్డును పూర్తి చేసి వేయించి మిగతా పనులు పూర్తి చేయకుండా ఎట్లనే ఉంచడం జరిగింది. ఎందుకంటే గతంలో మాజీ ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతంలో ప్రజల మీద ప్రేమతోని మన అంబేద్కర్ చౌరస్తా నుండి రామ్నగర్ వరకు 10 కోట్ల నిధులతో ఈ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చినాక ఈ రోడ్డు పనులు చేస్తామని చెప్పి ఇప్పటివరకు చేయలే. అంతేకాకుండా ఈ సుభాష్ కాలనీ ప్రజలు ఓట్లేదా ఈ ప్రాంతంలో ఇప్పుడు ఈ బొమ్మకా నుంచి అక్కడ దాకా దాదాపు 10 వాట్ల ప్రజలు ప్రతి నిత్యం ఇక్కడ నుంచి ఈ రోడ్డు వెంబడి ప్రయాణిస్తుంటారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో అంగడి జరుగుతుంది. ఈ ప్రాంతంలోనే ఈ రోడ్డుకు వెంబడే మనకు బస్ డిపో, బస్ స్టాండ్ కూడా ఉంది. నిత్యం రద్దీ గల ఈ రోడ్డును ఎందుకు పట్టించుకుంటలేరు? ఎందుకంటే ఈ ప్రాంతవాసులు, ఎమ్మెల్యే ఈ ప్రాంతవాసులు అయితే ఇక్కడ సమస్య అర్థమవుతుంది. ఎందుకంటే ఈ నిధులను తీసుకుపోయి ఆయన సొంత మండలంలో ఎంత తీసుకుపోవడం ఎంతవరకు సమంజసం అంటే ఇక్కడ ప్రజలు మీకు ఓట్లేదా? ఓట్లు వేయడానికే ఉపయోగపడ్డ ప్రజలకు ఉపయోగపడే రోడ్డును ఎందుకు నిర్మిస్తలేరు? ఇప్పటికైనా ఈ ఎమ్మెల్యే గారు సోయి తెచ్చుకొని ఈ రోడ్డును వెంబడే నిర్మించకుంటే ఇక్కడ ఉన్న ఈ ప్రాంత వాసులు ఈ రోడ్డు మీద ధర్నా చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో, ఈ పట్టణంలో ప్రథమ పౌరుడు మన మున్సిపాలిటీ చైర్మన్ గారు ప్రతి నిత్యం ఈ రోడ్డు వెంబడే ఎర్రబొడ్డు వేసుకొని రోజు పొద్దునే పోయి నిత్యం అటు ఇటు వస్తున్నాడు. ఆయనకు కనబడతలేదా? ఇక్కడ ఉన్న ప్రజలు అవస్థలు వాళ్ళకు కనబడతలేవా? ఇప్పటికైనా మీరు గ్రహించి సోయి తెచ్చుకొని రోడ్డు నిర్మించకుంటే ఈ ప్రాంత ప్రజల ఆగ్రహం గురిగాక తప్పదు.